కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర పిలుపునిచ్చారు. డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, ఇది డబుల్ ఇంజన్ సర్కార్ అని విమర్శించారు. ఆగస్టు 6 నుంచి 15 వరకు ప్రచార యాత్రలు, పాదయాత్రలు నిర్వహించి అనంతరం చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. అడుగడుగున భారతదేశం యొక్క స్వతంత్రతను, ఆర్థిక ప్రయోజనాలను అమెరికా సామ్రాజ్యవాదానికి పనంగా పెట్టడానికి మోడీ వెనకాడట్లేదంటే ఇక్కడ భారతదేశం యొక్క ప్రయోజనాలు కాదు, భారతదేశం యొక్క సార్వభౌమత్వం కాదు, భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి రాజ్యం మాటన ఉన్నటువంటి అంబానీ, అదానీ లాంటి మల్టీనేషనల్ కంపెనీల ఆర్థిక ప్రయోజనాల కోసం భారతదేశాన్ని తాకట్టు పెట్టడానికి, ఆర్థికంగా దెబ్బతీయడానికి కూడా వెనకాడట్లేదంటే వీళ్ళ ఆలోచన భారతీయతకు అద్దం పట్టేటువంటి విధంగా ఉందా ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం, బాధ్యత ఇవాళ ఉంది. భారతదేశం ముందుకు నడిపిస్తున్నామని చెప్తున్నటువంటి ప్రపంచ దేశాలలో 4వ దేశంగా ఆర్థికంగా ముందుకు పోతుంది అనేటువంటి చెబుతున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి 85,000 కోట్ల రేషన్ కార్డు ఈ దేశంలో అమలు అవుతున్నాయి. అంటే పేదరికం పోయిందా, దారిద్ర్యం పోయిందా, నిరుద్యోగం పోయిందా, నిరక్షరాస్యత పోయిందా? ఆకలి చావులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి, ఆత్మహత్యల పరంపరలో కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఎవరికి అభివృద్ధి అంటే ఈ దేశంలో వేళ్ల మీద లెక్క పెట్టగలిగేటటువంటి 1% కలిగినటువంటి వాళ్ళ ఆదాయాన్ని జాతీయ ఆదాయంగా, జాతీయోత్పత్తిగా చూపించి ఉన్నవాడికి లేనివాడికి అంతరం పెంచుతున్నారు తప్ప నిజంగా పాలక ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఈ దేశంలో సంపద సృష్టిలో భాగస్వామ్యమైనటువంటి శ్రమజీవులకు సంపదను పంపిణీ చేయడంలో వాళ్ళ మీద పన్నుల భారము, ధరల భారము తగ్గించేటువంటి విధానాలకు ఇవాళ ప్రభుత్వం సిద్ధపడట్లే. పదే మాటలు చెప్తా ఉన్నటువంటి సకల సమస్యలకు పరిష్కారం అయోధ్యలో రామ మందిర నిర్మాణం అని కూర్చున్నటువంటి పెద్ద మనుషులు అయోధ్యలో కిలోల లెక్కన బిస్కెట్ల రూపం, ఇటుకల రూపంలో ఉన్నటువంటి వెండి ఏమైంది? విచ్చలవిడిగా వసూలు చేసినటువంటి విరాళాల సొమ్ము ఏమైంది? దానిపైన ఎవరో నోరు పెదపరు. శిలాఫలకాలు ఏం లేదు, మొత్తం డైరెక్ట్గా పనులు ప్రారంభాలే అని చెప్పారు. అప్పటికి ఇప్పటికి ఏ ప్రారంభాలు జరిగినాయో తెలియదు. ఇప్పుడేమో చావు కబురు చల్లగా చెప్పినట్లు అదేమో ఏమంటారు, స్టీల్ ప్లాంట్ యొక్క కెపాసిటీని, ఉక్కు ఫ్యాక్టరీ కాదు ఇప్పుడు నిర్మాణం జరిగేది, తుక్కు ఫ్యాక్టరీతో సమానం. అది కేవలం ఒక 2,000 మందికి ఉపాధి కల్పించేటటువంటి ఒక చిన్నపాటి పరిశ్రమ. దానికోసము మొత్తం రాయలసీమనంతా ఎలగబెట్టేట్టు, రాయలసీమను ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్గా మార్చినట్లు ప్రకటనలు చేసి దానికోసము రాను పోను ఖర్చులు, కనీసం ఖర్చులమైన ముఖ్యమంత్రి పర్యటనలాగా అయ్యే ఖర్చులమైన కూడా ఎక్కడే కానీ ఖర్చు పెట్టట్లే, దాని నిర్మాణం కోసం ఖర్చు పెట్టట్లే. ఎన్ని కబుర్లు చెప్పడానికి, కాకమ్మ కబుర్లు చెప్పడానికి, రాయలసీమ ప్రజలను మభ్యపెట్టడానికి పెట్టేటువంటి ధ్యాస నిజంగా నిర్మాణ రంగం పైన పెడితే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. పైగా జేఎస్డబ్ల్యూ సంస్థ అనేది గవర్నమెంట్ సెక్టార్ కాదే, ప్రైవేట్ సంస్థ. వాళ్ళు పనులు చేసుకుంటే నువ్వు పరిశీలన చేసేది ఏంది? ప్రారంభమైతే ఒకవేళ వాడు నిర్మాణం చేసినాడు, నిర్మాణం చేసి జాతికి అంకితం చేస్తున్నాడు, జనం కోసము రేపు పొద్దున ఉపయోగపడుతుందంటే గవర్నమెంట్ ప్రారంభం పెట్టుకుంటుందంటే అది ఒక అకేషన్. లేదు శంకుస్థాపన చేసినట్టు శంకుస్థాపన చేయనంటివి వాడు ఏదైనా కడ్డీలు పెట్టి రేపు పొద్దున ఏదైనా లోన్ తీసుకొని, ఇంతకుముందు ఏదైతే బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ ఏదైతే చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు కట్టి లోన్ పెట్టి దాన్ని ఏంటైతే ఓబులాపురం మైనింగ్ గనులను కొల్లగొట్టిందో అదే తరహాలో ఏమైనా ప్లాన్ చేశారేమో తెలియదు. జేఎస్డబ్ల్యూ తర్వాత ప్రభుత్వము మాట్లాడుకొని లోపాయకారి ఒప్పందాలతో మీరేమన్నా చేయాలనుకున్నారేమో తెలియదు. కానీ ఈ వ్యవహారం చూస్తే మాత్రము జిల్లా ప్రజలకు అనేకమైనటువంటి అపోహలు, అనుమానాలు నెలకొంటున్నటువంటి నేపథ్యంలో నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిర్దిష్ట కాల వ్యవధిలో 2028కి అంటున్నాడు, 2028కి పూర్తి చేయగలిగితే దాన్ని ఎక్స్పాండ్ చేయాలి. పూర్తి సామర్థ్యంతో 2028 నాటికి అమల్లోకి తీసుకురాగలిగితే నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది అని చెప్పి నమ్మవచ్చు. కానీ ఇది కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రం ప్రయత్నం చేస్తే మాత్రం జిల్లాలో
అధికార పార్టీకి, అందులో తెలుగుదేశం పార్టీకి, డబుల్ ఇంజన్ సర్కారుకు, రాజకీయ సమాధికి పునాది రాయి మళ్ళా అల్టిమేట్గా ఉక్కు పరిశ్రమ నుంచే మొదలవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. దోపిడీకి పాల్పడతా ఉంటే నిజంగా మీరు భక్తులా, లేకపోతే భక్తి మాటన ఇవాళ రాజకీయ ప్రయోజనాల కోసం దేవుని అడ్డం పెట్టుకున్నారా అనేటువంటి ప్రశ్న ఇవాళ ప్రజల నుంచి వస్తున్నటువంటి అంశాలు. చాలా రకాలైనటువంటి సమస్యలు ఇవాళ ప్రభుత్వము ప్రజలను, ప్రజా సమస్యలను పూర్తిగా పక్కకు నెట్టేసింది. ప్రజల సమస్యల మీద ఎవరైనా వీధుల్లోకి, రోడ్లలోకి వస్తే వాళ్ళను వేరే వేరే రూపాలలో హింసను ప్రేరేపించేటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. వ్యవస్థలన్నిటినీ అండర్ ఆర్ఎస్ఎస్ కంట్రోల్ అనేటువంటి పద్ధతిలో తీసుకువస్తున్నారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఏ రాష్ట్రం కూడా బీజేపీ విధానాలను ప్రశ్నిస్తే వాళ్ళ మీద సిబిఐ, ఈడీ కేసులు పెట్టి ఇది చేస్తున్నారు. అక్రమ కేసులు బనాయించి కేరళలో అధికారం నుంచి తప్పుకున్న వారం తిరక్కదలికే పినరయి విజయ్ పైన ఈడీ సమన్లు జారీ చేసి సెర్చ్ చేస్తున్నారంటే ఇంతకంటే రాజకీయ కక్ష సాధింపు ఇంకోటి ఏముంటుంది? పైగా దేశంలో కోట్లాది మంది నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక విధుల్లో తిరుగుతున్నారు. మేము ఏ పని ఇచ్చినా పనిచేస్తామనేటువంటి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సినటువంటి రాజ్యం చేతులు ఎత్తేస్తే వాళ్ళు వివిధ రూపాలలో ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ ఉంటే సిజేఐ లాంటి వాళ్ళు డైరెక్ట్గా నిరుద్యోగ యువత, చదువుకున్నటువంటి యువత వీళ్ళందరూ కూడా బొత్తెంకల్లాగా మారినారని కారుకూతలు కూస్తే రాజ్యం ఏం మాట్లాడింది? ప్రభుత్వం ఏం మాట్లాడింది? దానికి ప్యారడేగా పుట్టుకొచ్చినటువంటి సిజేపీ వాళ్ళ కాంగ్రెస్ జనతా పార్టీ నేతృత్వంలో బీజేపీని తలదన్నే విధంగా యువత అంతా కూడా ఫాలోయింగ్ పెరిగితే కాలుతో తొక్కేస్తాం, రాకేస్తాం, తినేస్తాం, చీల్చేస్తాం, చంపేస్తామని చెప్పి బెదిరింపులకు దిగుతారా? ప్రభుత్వం అంగీకరించదా విధానాలను? అనేక రూపాలు ఇవాళ చివరకు ప్రభుత్వం మీద, మోడీ మీద వస్తున్నటువంటి వ్యతిరేకత, అసంతృప్తి, దాని నుంచి బయటపడడం కోసం ఈ దేశంలో